రైతుగా కాసేపట్లో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 10:30 గంటలకు శాసనసభ మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీలో అధికార పక్షాన్ని ఎండగట్టేందుకు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అస్త్రశస్త్రాలతో సిద్ధమైంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్నారు. కేసీఆర్ నందినగర్ నివాసం నుంచి అసెంబ్లీకి బయలుదేరి వెళ్లారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఇంకా ప్రభుత్వం అసెంబ్లీ ఎజెండా సిద్ధం చేయలేదు. తొలి రోజు సంతాప తీర్మానాలు బీఏసీ మీటింగ్ తోనే సరిపెట్టే అవకాశం ఉంది. సాగునీటి ప్రాజెక్టులు జల వివాదాలపై చర్చకు వెనకడుగు వేస్తోంది. అసెంబ్లీ సమావేశాలు త్వరగా ముగించడంపైనే సర్కార్ కసరత్తు చేస్తోంది. గత అసెంబ్లీ సెషన్లో నీళ్లపై చర్చలో హరీష్ రావు ఉతికారేసిన విషయాన్ని మంత్రులు గుర్తు చేసుకుంటున్నారు. ఇక కేసీఆర్ వస్తే చెడుగుడు ఆడుకుంటారనే అలజడి సర్కార్లో ఉంది. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ లివిల్ అందిస్తారు. లైవ్ ద్వారా లివిల్ చెప్పండి. మరి ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీ సమావేశానికి నందినగర్ నుంచి బయలుదేరినట్టుగా కూడా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి లివిల్? మరి కాసేపట్లో శీతాకాలం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి బీఆర్ఎస్ నేత కొద్దిసేపటి క్రితమే నందినగర్ నివాసం నుండి మరి కాసేపట్లో శాసనసభ ప్రాంగణానికి చేరుకున్నారు. 10:30 గంటలకి శీతాకాల శాసనసభ సమావేశాలు ప్రారంభంగానే ప్రధానంగా రామరెడ్డి, దామోదర్ రెడ్డి, కొండ లక్ష్మారెడ్డికి సంబంధించిన సంతాప తీర్మానాలు ఉన్నాయి మొదటగా పెట్టినారు. తర్వాత ఏదైతే మండలిలో కూడా ఎవరైతే లీడర్స్ గత ఎమ్మెల్సీలు చనిపోయారో వారికి సంతాపకంగా పెట్టినారు. పూర్తిగా ఇవాళ శాసనసభ కొద్దిసేపు మాత్రమే నడిచే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే గత కొద్ది రోజులుగా తీసుకొచ్చిన ఆర్డినెన్స్లకు సంబంధించిన వాటిని బిల్లులుగా చేసి పాస్ చేసుకునే ఆస్కారం కనిపిస్తుంది. పూర్తిగా శాసనసభలో మండలిలో మాధవరం జగపతిరావుతో పాటు అహ్మద్ పీర్ షబ్బీర్ల సంతాప తీర్మానాలు ఉన్నాయి. అసెంబ్లీ సమావేశాలు 15 నుంచి 20 రోజుల పాటు నడిపించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ పట్టుబడుతుంది. శాసనసభ సమావేశాల అనంతరం బీఏసీ సమావేశంలో చర్చించి ఈ శాసనసభ పని దినాలపైన నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తుంది. అయితే ప్రధాన ఎజెండా లేకుండా శాసనసభ నిర్వహణపై బీఆర్ఎస్ పార్టీ మండిపడుతుంది. వాళ్ళ ఏదైతే సమస్యలతో ఇవాళ రాష్ట్రం సతమతమవుతుంది, రాష్ట్ర ప్రజానీకం ఇబ్బంది పడుతుంది అనే ఇవాళ రాష్ట్రంలో రైతాంగానికి యూరియా దొరకట్లేదు, రాష్ట్రంలో రైతు భరోసా లేదు, ఇవాళ కరెంటు చక్కగా రావట్లేదు. ఈ విధంగా అనేక సమస్యలతో ఇవాళ రాష్ట్ర రైతాంగం కావచ్చు, రాష్ట్ర ప్రజానీకం సతమతమవుతుంది. వారన్నిటిపైన చర్చ జరపాలి. వారికి చర్చను సందర్భంగా వారికి కొంతైనా మేలు జరుగుతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. కానీ వాళ్ళ ప్రభుత్వం మాత్రం తూతూ మంత్రంగా శాసనసభ నడిపించి వాయిదా వేసుకునేందుకే మొగ్గు చూపుతున్నట్లు కూడా ప్రధానంగా తెలుస్తుంది. అందుకు ఇవాళ పెట్టి మళ్ళీ 3-4 రోజుల వరకు కూడా శాసనసభ సమావేశాలను వాయిదా వేస్తున్నట్లు కూడా ప్రభుత్వం నుంచి సమాచారం అందుతుంది. ఈ మేరకు 29న శాసనసభ పెడితే ఉమ్మడి సెషన్ నడిపించకుండా గవర్నర్ ప్రసంగం లేకుండా పెట్టొచ్చని ఒక యోచనలోనే ఇవాళ శాసనసభ శీతాకాల సమావేశాలకు ప్రభుత్వం మొగ్గు చూపింది. పూర్తిగా ఇది అనైతికంగా చెప్పుకోవచ్చు. గత రాజ్యాంగానికి విరుద్ధ వ్యవహారాలు నడిపిస్తున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ మండిపడుతుంది. ఖచ్చితంగా ఏదైతే వాళ్ళ శాసనసభకు సంబంధించి ప్రధాన సమస్యలు పాలమూరు రంగారెడ్డికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి తలొగ్గిన రాష్ట్ర ప్రభుత్వం 45 టీఎంసీలకే వాళ్ళ ఒప్పుకోవడం కావచ్చు, అంతేకాకుండా దానిపైన ప్రధాన చర్చ జరగాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఒకవేళ ప్రజెంటేషన్ కూడా అవకాశం ఈ విధంగా నీటి దోపిడీకి పాల్పడుతున్న వారికి సహకరిస్తున్నారో తెలుస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. అంతేకాకుండా ఇవాళ అనేక రకాలుగా అనేక సమస్యలు ఒకటి కాదు 2 కాదు 10ల సంఖ్యలో ఇవాళ సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చిన ఏ హామీ అమలు చేయలేదు. దాదాపు 5 సంవత్సరాల పదవి కాలంలో 2.5 సంవత్సరాలు పూర్తవుతుంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదు. ఇవాళ ప్రజానికానికి చేయాల్సిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా
ప్రభుత్వం విఫలమైంది కనుక ఖచ్చితంగా ప్రభుత్వం వాటన్నింటిపైన కూడా చర్చకు పెట్టాలి. వాళ్ళ అవ్వాతాతలకు ఇస్తారన్న పెన్షన్ ఏమైంది, ఇవాళ ఏదైతే వికలాంగులకి పెంచుతారన్న పెన్షన్ ఏమైంది, ఇలా వృద్ధాప్యులకు పెంచుతారన్న పెన్షన్ ఏమైంది, వాళ్ళ అనేక సమస్యలతో తాండవెళ్తుంది. మరోపక్క ఉద్యోగులకు పీఆర్సీ దిక్కు లేదు, ఇప్పటి వరకు కూడా వారికి డిఎల్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. అవిటి కూడా చెప్పడానికి ప్రభుత్వం మొగ్గు చూపట్లేదు. ఎన్నికలకు ముందు ఏదైతే 2 లక్షల జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం అని చెప్పేసి గొప్పలు చెప్పింది, 2 లక్షల జాబ్ క్యాలెండర్ ఎక్కడ పోయింది, 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి, దానిపైన చర్చకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ పట్టుబడుతుంది. ఇవాళ ఏదైతే ఉపాధికి సంబంధించిన రైతాంగానికి సంబంధించిన ప్రధాన సమస్య ఇవాళ రాష్ట్రంలో యూరియా కొరత. ఆ యూరియా కొరతతో రోజు రోజు సతమవుతుంది. గత యాసంగి సీజన్లో ఏ విధంగా, వానాకాలం సీజన్లో ఏ విధంగా అయితే రోజులు తరబడి ఆధార్ కార్డులు చెప్పులు క్యూ లైన్లో పెట్టారో మళ్ళీ వాళ్ళు అదే దుస్థితి ఏర్పడింది. ఇవాళ దానికి తోడుగా ఇవాళ ఒక యాప్ తీసుకొచ్చారు, మొబైల్ యాప్. ఆ మొబైల్ యాప్ కూడా పనిచేయకపోవడంతో వాళ్ళ రైతులంతా కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఇప్పుడు కూడా ఇవాళ ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి. అంటే పూర్తిగా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వివరిస్తుంది. ప్రభుత్వం రైతాంగం పట్ల కావచ్చు, ఏ ఒక్క వర్గానికి కూడా ఇవాళ మేలు చేకూర్చే విధంగా పనిచేయట్లేదు. కనుక ఖచ్చితంగా రైతాంగం మేలు చేకూర్చే విధంగా పనిచేయాలంటే అసెంబ్లీ శాసనసభ సమావేశాల్లో చర్చించి వారికి న్యాయం చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ పట్టుబడుతుంది. అదే మరోపక్క హిల్ట్ పాలసీ ఇవాళ 5 లక్షల కోట్లకు తెరదీసింది. 5 లక్షల కోట్ల కుంభకోణానికి కాంగ్రెస్ పార్టీ తెరదీసింది. హిల్ట్ పారిశ్రామిక విధానాన్ని తీసుకొచ్చి వాళ్ళ భూములను అప్పనంగా పారిశ్రామికవేత్తలకు అప్పచెప్తుంది, వారి అన్యాయులకు అప్పచెప్తుంది, వారి కుటుంబీకులకు అప్పచెప్తుంది బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. ఆరోపణలకు శాసనసభ వేదికగా ఇవాళ చర్చించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ పట్టుబడుతుంది. మరోపక్క గ్లోబల్ సమ్మిట్ పేరు మీద ఇవాళ దుబారా ఖర్చు పెట్టారు. గ్లోబల్ సమ్మిట్ ఎన్ని కోట్ల పెట్టుబడులు వచ్చాయి, ఎంత గ్రౌండ్ అయినాయి, వాటన్నింటిపైన కూడా చర్చ చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ పట్టుబడుతుంది. ఇవాళ రైతులకు సంబంధించిన సమస్యలు కావచ్చు, ఇవాళ విద్యార్థులకు సంబంధించిన సమస్య కూడా ప్రధాన సమస్య ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ సమస్య. దాదాపు 10,000 కోట్ల ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ ఉన్నాయి. ఇవాళ విద్యార్థులంతా చదువుకోని పరిస్థితి, వారికి హాల్ టికెట్ ఇవ్వలేని పరిస్థితి, ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి. చాలా మంది ఎగ్జామ్స్ అయిపోయిన వారికి ఉన్నత విద్య చదువుకోవాలంటే కూడా టీసీలు ఇవ్వలేని పరిస్థితి వల్ల విద్యా సంస్థలో ఉన్నాయి. విద్యా సంస్థలకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ కూడా పై చర్చ జరగాలని చెప్పేసి కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఖచ్చితంగా ఇవన్నింటిపైన చర్చ జరిగి ఒక సబృదా భావంతో చర్చ జరిగి ప్రజలకు మేలు చేకూర్చే విధంగా శాసనసభ వ్యవహారాలు ఉందాగా నడిపించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఇవన్నీ ఏవి కావు, మేము అనుకున్నదే చేస్తాం, మేము చెప్పింది ఇనాలే పోవాలన్న చందంగా ఇవాళ ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. కేవలం వారి ఇలా ఏదో సమయం వస్తుంది కాబట్టి శీతాకాల సమావేశాలు పెట్టాలి కాబట్టి పెడుతున్నారనే చందంగా ఇవాళ ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పేసి కూడా ఆ బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే మరి కాసేపట్లో శాసనసభ సమావేశాలు ప్రారంభంగానే మొదటగా సంతాప తీర్మానాన్ని, అనంతరం ఏదైతే ఇటీవల ఆర్డినెన్స్ చేసిన బిల్లుకు సంబంధించిన చర్చించి తర్వాత స్పీకర్ నిర్ణయం మేరకు ప్రశ్నోత్తరాలు ఉండే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత బీఏసీ సమావేశం ఉంటుంది. ఆ బీఎస్ సమావేశంలో పని దినాలకు సంబంధించిన వాటిపైన కూడా చర్చ జరుగుతుంది. మరి కాసేపట్లో ఈ శాసనసభ సమావేశాలకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా బీఆర్ఎస్ నేత కేసీఆర్ పాల్గొన్నారు. అమూల్య. రైట్, థ్యాంక్ యూ లెవెల్.